హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు అంశాన రాకేష్ జంఝన్వాలా వారి చివరి మాటలుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. రాకేష్ జంఝన్వాలా చివరి మాటలు ఇక వినండి. 4,25,50,90,000 రూపాయలు విలువైన ఆస్తిని కలిగి ఉన్న రాకేష్ జంఝన్వాలా బిగ్ బుల్ స్టాక్ వ్యాపారి, ప్రఖ్యాత వ్యక్తి. ఆయన మరణానికి ముందు కొన్ని మాటలు చెప్పారు. అవేమిటంటే, నేను వ్యాపార ప్రపంచంలో విజయం యొక్క శిఖరాగ్రానికి చేరుకున్నాను. నా జీవితం ఇతరుల దృష్టిలో ఒక విజయం అయితే నాకు పని తప్ప వేరే ఆనందం లేదు. డబ్బు మాత్రమే నేను ఉపయోగించే ఏకైక నిజం. ప్రస్తుతం ఆసుపత్రి మంచంలో పడుకొని నా జీవితమంతా గుర్తుంచుకుంటూ నేను గుర్తింపు గురించి గర్వపడుతున్నానని గ్రహించాను. మరియు నేను చనిపోయే ముందు డబ్బు అబద్ధాల కోరుగా మరియు పనికిరానిదిగా మారింది. మీరు మీ కారు నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు, కానీ బాధపడి చనిపోవడానికి మీరు ఎవరిని నియమించుకోలేరు. పోగొట్టుకున్న భౌతిక వస్తువులను కనుగొనవచ్చు, కానీ ఒక విషయం ఉంది, అది కోల్పోయినప్పుడు ఎప్పటికీ కనుగొనబడదు. అది జీవితం. మనం జీవితంలో ఏ దశలో ఉన్నా కాలక్రమేణా గుండె ఆగిపోయే రోజును ఎదుర్కొంటాము. మీ కుటుంబాన్ని, జీవిత భాగస్వామిని మరియు స్నేహితులను ప్రేమించండి. వారితో మంచిగా వ్యవహరించండి. వారిని ఎప్పుడూ మోసం చెయ్యకండి. ఎప్పుడు మోసం చెయ్యకండి లేదా ద్రోహం చెయ్యకండి. మనం పెద్దయ్యాక తెలివిగా మారుతున్న కొద్దీ 300 రూపాయలు లేదా 3,000 రూపాయలు లేదా 2,40,000 విలువైన వాచ్ ధరించడం అన్నీ ఒకేసారి ప్రతిబింబిస్తాయని మనం నెమ్మదిగా గ్రహిస్తాం. మన దగ్గర 100 లేదా 500 ధరకు పర్సు ఉన్న లోపల అన్నీ ఒక్కటే ఉన్నవన్నీ. మనం 5 లక్షల విలువైన కారు నడిపినా లేదా 50 లక్షల విలువైన కారు నడిపినా మార్గం, దూరం ఒకటే. మనం ఒకే గమ్యస్థానానికి చేరుకుంటాం. మనం నివసించే ఇల్లు అది 300 చదరపు అడుగులు లేదా 3,000 చదరపు అడుగులైనా ఒంటరితనం ప్రతి చోట ఒకేలా ఉంటుంది. మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మీరు గ్రహిస్తారు. మీరు ఫస్ట్ క్లాస్ లేదా ఎకానమీ క్లాస్లో ఎగురుతారు విమానంలో. విమానం కూలిపోతే మీరు కూడా దానితో పాటు కిందకు వెళతారు. అందుకే మీకు స్నేహితులు, సోదరులు,
మరియు సోదరీమణులు ఉన్నారని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. వారితో మీరు మాట్లాడతారు, నవ్వుతారు, పాడతారు, ఒడిదుడుకుల గురించి మాట్లాడతారు. ఇది నిజమైన ఆనందం. జీవితంలో తిరుగులేని సత్యం. మీ పిల్లలను ధనవంతులుగా ఉండడానికి మాత్రమే విద్యను అందించవద్దు. వారికి సంతోషంగా ఉండడానికి నేర్పండి. వారు పెద్దయ్యాక వారికి విలువ తెలుస్తుంది. వస్తువులను ఖర్చు చేయకూడదు. జీవితం అంటే ఏమిటి? జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి 3 ప్రదేశాలు ఉన్నాయి: ఆసుపత్రి, జైలు, శ్మశాన వాటిక. ఆసుపత్రిలో ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదు అని మీరు అర్థం చేసుకుంటారు. జైల్లో మీరు స్వేచ్ఛ ఎంత విలువైనదో చూస్తారు. ఇక శ్మశాన వాటికలో మీరు జీవితం ఏమీ కాదని గ్రహిస్తారు. ఈరోజు మనం నడిచే నేల రేపు మనది కాదు. ఇక నుండి వినయంగా ఉండి మనం పొందిన దానికి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం. మీరు మీ ఈ సందేశాన్ని వేరొకరితో పంచుకోగలరా? అలాగే నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను. సోదర సోదరి, అన్ని బంధువులు, పొరుగువారు, స్నేహితులు, కుటుంబం, నా సమాజం, నా దేశం అన్నీ అందరూ ఆశీర్వదించబడాలి. అందరి సంక్షేమం, అన్ని జీవులు సంతోషంగా ఉండాలి అని రాకేష్ జంజన్వాలా దాదాపు ఆయన మరణశయ్య నుండి ఆయన వినిపించిన ఆ చివరి మాటలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.